హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగున్నారని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు అయితే మేము శ్రావణ మాసం కోసమని బట్టల షాపింగ్కి వెళ్ళామండి. అంటే ఇది ఇంట్లోనే పర్చేస్ ఇంట్లోనే అమ్ముతారండి. మనకేంటంటే మాకు ఇది దగ్గర మేము 10 years నుంచి ఇక్కడే తీసుకుంటామన్నమాట. ఫస్ట్ అయితే ఈయన శారీస్ అవి తెచ్చేవాళ్ళు కాదండి. ఓన్లీ ఎక్కువ జెంట్స్ ఐటమ్స్కే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత అయితే లేడీస్ ఐటమ్స్ కూడా తెస్తున్నారండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి. రేటు కూడా రీజనబుల్గానే ఉంటుందన్నమాట. అందుకే మేము 6 monthsకి కానీ 3 monthsకి కానీ ఇలా బల్క్లో తీసుకుంటామన్నమాట. నైటీలు కానీ, టవల్స్, మనకి లుంగీలు కానీ, బెడ్షీట్స్ అన్నీ ఉంటాయండి. ఇవి వచ్చేసి నైటీలు అండి. చాలా క్వాలిటీ అయితే చూడండి ఎంత బాగుందో. కాటన్ వీళ్ళు ఎక్కడో సూరత్ నుంచి, చీరాల నుంచి అలా కొన్ని దూరం వెళ్తారండి. అలా వెళ్ళి తీస్తారట. ఇది క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మనకు అన్ని చోట్ల దొరుకుతాయిలేండి మోడల్స్, కలర్స్. కానీ కొంచెం నేనేంటంటే 2 డార్క్ కలర్లు, 2 లైట్ కలర్లు తీసుకుంటున్నానండి. ఎప్పుడు నేను అలాగే తీసుకుంటాను. అన్నీ డార్క్ తీసుకోను, అన్నీ లైట్ తీసుకోను. ఎందుకంటే మనం ఎక్కువ కిచెన్ వర్క్స్ అవి వంటగదిలో పనులు చేస్తాం కదండి. మనం ఎక్కువ నైటీలు ఏంటంటే వర్క్ చేశాక కొంచెం చేతులు అలా కింద కనుక్కోవటం అలా అలవాటు అయ్యి తొందరగా అయితే మనకి అది మాపు ఆగదండి మాపుకి. అందుకనేసి ఇలా తీసుకున్నాను. ఎక్సెల్ సైజ్ అండి ఇది. నాకైతే ఇలా సరిపోయింది. కొంచెం లూజ్ వచ్చిందనమాట. అది 1 inch అలా మిషన్ మీద కుట్టు అయితే లాగేసుకుంటాను. పొడవు కూడా కొంచెం పొడవైందండి. నేను చూపిస్తున్నా కదా, ఈ వార కొంచెం మడిచి అయితే కుట్టేసేసుకుంటాను. కరెక్ట్ మెజర్మెంట్ అయితే రాదండి, కొంచెం షింక్ అవుతుందేమోనని ఒక్క వాష్ అయితే అయ్యాకే నేను స్టిచ్ చేస్తాను. ముందుగా అయితే స్టిచ్ చేయనండి. నైటీలు ఆ మాత్రం ఉండాలి, కొంచెం మనకి కంఫర్టబుల్గా ఉండటానికి కానీ, కూర్చోటానికి కానీ. మనకి మరీ గట్టిగా అతుక్కుపోయినట్లుంటే మాత్రం కంఫర్ట్ ఉండదండి. నైటీ వేసుకునేది కంఫర్ట్ కోసం కదా. అవి వచ్చి నైటీ పెట్టికోట్స్ అండి. నైటీ పెట్టికోట్స్ వచ్చి నాకు ఈచ్ 175 వేశాడు. ఈ నైటీలు వచ్చేసి ఒక్కొక్కటి 200 రూపీస్ అండి. ఇంకైతే తగ్గించరు, వాళ్ళు చెప్పిన కాస్టే ఉంటుంది. బట్ రీజనబుల్గా చెప్తారనమాట. బయట తీసుకోవాలంటే 250, 300 దాకా ఉంటుందండి ఈ నైటీలు. ఇవి వచ్చేసి మనకి టాప్స్ క్లాత్ అండి. ఇలా 2 కలర్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా నాకు ఒక్కొక్కటి 250 వేసాడండి. నేవీ బ్లూ కలరు, మెంతి కలరు 2 తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుంటుందండి. నేను వాడాను కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట. నేను ఇలాగే క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటాను అనమాట. ఇలా నాకు నచ్చిన 2 కలర్స్ ఉంటే తెచ్చుకున్నాను. అప్పుడప్పుడు వెళ్తుంటాను కాబట్టి ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇలా తీసేసుకుంటాను. ఎక్కువ డ్రెస్సులు అవి వేసుకుంటాం కదండి. నేను ఇంకా శారీస్ అదంటే పూజలప్పుడు, ఫ్రైడేల రోజు అలా కుట్టించుకుంటా. ఇదైతే నేవీ బ్లూ మీద పెద్ద ఫ్లవర్స్ అండి. ఇది వచ్చి మెంతి కలర్ అనమాట. మెంతి కలర్ మీద మనకి వైట్ అండ్ నేవీ బ్లూ, వైట్ ఫ్లవర్స్ వచ్చాయి. ఆ పైన నేవీ బ్లూ తోటి షేడింగ్ లాగా ఇలా ఇచ్చారనమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి. దీని కిందకి మనం వైట్ కలర్ లెగ్గిన్ వేసుకున్నా కూడా బాగుంటుంది, లేదు నేవీ బ్లూ కలర్ వేసుకున్నా కూడా బాగుంటుందండి, లేదు వైట్ ప్లాజో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇవి చూస్తానికి అలా ఉంటాయి కానీ వేసుకుంటే చాలా లుక్ చాలా బాగుంటాయండి, ఎలివేట్ అవుతాయన్నమాట. ఈ విధంగా నైటీలు కూడా చాలా బాగున్నాయండి. వేసుకున్నా కూడా డార్క్ కలర్స్ అలాగా. ఈ క్లాత్ కూడా అసలు ఎంత స్మూత్గా ఇచ్చారోనండి. అసలు కలర్ కూడా షేడింగ్ అవ్వదనమాట. నేను ఈ మోడల్ వాడుతున్నాను ఆల్రెడీ. చాలా బాగున్నాయండి, నాకైతే నచ్చాయన్నమాట. స్మూత్గా ఉంది క్లాత్. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ రెండు అలానే తీసుకున్నానండి. ఈ రెండే నచ్చాయన్నమాట. ఇది ఎల్లో కలర్ వచ్చి మనకి 2 ముక్కల్లాగా ఇచ్చారనమాట. బాడీ పార్ట్ పైన హ్యాండ్స్కి అది, ఈ కిందేమో ఇలా మనకి అంబ్రెల్లా లాగా పెద్ద టైప్లో వస్తుంది అనేసి 2.5 మీటర్ ఉందన్నారు. అంటే పెద్ద కొంతమంది ఏంటంటే ఇవి స్లైడ్స్ ఇష్టపడరు కదా సైడ్న, అలాంటి వాళ్ళు మనం ఫ్రాక్ టైప్ కుట్టించుకోవటానికని కొంచెం పెద్ద క్లాత్ ప్రిఫర్ చేస్తున్నారని అలా తెచ్చామన్నారు. నేనైతే ఈ 2 తీసుకున్నానండి. తర్వాత ఇది వచ్చేసి శారీ అనమాట. ఇవి డోలా సిల్క్ ఏదో అన్నారండి. డోలా సిల్క్ అయితే ప్యూర్ కాదు, ఇది మామూలుగా నార్మల్, అంటే కొంచెం సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ, అది తక్కువే అండి. కాస్ట్ 800 వేశారనమాట. ఇలా అంచు వచ్చిందనమాట. పైన చిన్న బార్డర్ వచ్చింది, చిన్న జరీ బార్డరు.